రైట్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురంలో నామినేషన్ అయితే చేశారు. దానికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పిఠాపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిఠాపురం చేరుకుని పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ పండుగని ఒక భారీ ఎత్తున అయితే చేసుకున్నారు. అంతేకాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. దానికి సంబంధించి అంటే ఆయన అఫిడవిట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారో దానికి సంబంధించి ఈ 5 ఏళ్లలో ఆయన సంపాదన అంటే పవన్ కళ్యాణ్ గారి ఈ 5 ఏళ్ల సంపాదన దాదాపు 114,76,00,000గా ప్రభుత్వానికి చూపించారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి చూపించారు. అయితే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు దాదాపు 73,92,00,000 చూపించే పన్నులు చెల్లించారు. అలాగే విరాళాలు ఇచ్చినవి పవన్ కళ్యాణ్ గారు విరాళాలు ఇచ్చినవి అయితే 20 కోట్లు పైమాటే అని చెప్తున్నారు. అలాగే అప్పులు కూడా పవన్ కళ్యాణ్ గారికి 64,26,00,000 రూపాయలు. అంటే దాదాపు ఆయన సంపాదించిన దాంట్లో 50% కంటే పైనే ఆయన అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఒక్క పవన్ కళ్యాణ్ గారే. మనం చెప్పాలంటే ఆయన రాజకీయ పార్టీని నడపటం ఎంత కష్టమో ఈ ఒక్క అఫిడవిట్లోనే ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. ఈ 5 ఏళ్లలో ఆయన సంపాదన ఎంత వచ్చిందో దాంట్లో సగానికి పైగా కూడా ఖర్చు చేసేశారు. అది కూడా అప్పులు తెచ్చారు. అంటే ఈ 114 కోట్లు కాకుండా ఆయన ఇంకొక దాదాపు 64 కోట్ల పైనే ఆయన అప్పు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక రాజకీయ పార్టీని నడపటం, అది కూడా ఒక్క వ్యక్తి ద్వారా నడపటం, నిస్వార్థంగా నిజాయితీగా నడపటం ఎంత కష్టమో మీరు ఒక్కసారి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే కొంత దీంట్లో క్లుప్తంగా మీకు చెప్తాను. ముఖ్యంగా ఆయన సంపాదన దాదాపు 114,76,78,300 రూపాయలు. ఈ 5 సంవత్సరాలు ఆయన కష్టపడి ఆయన చెమటోర్చి సినిమాల ద్వారా సంపాదించినటువంటి డబ్బు. అయితే ఆదాయపు పన్ను శాఖకి ఆయన కట్టింది 47,07,32,875 రూపాయలు. జిఎస్టీకి 28,84,70,000 రూపాయలు ఆయన చెల్లించారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అప్పులు 64,26,84,453 రూపాయలు అప్పులు ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి ఆయన రుణాలు తీసుకున్నారు. అది కూడా ఒక్క బ్యాంకుల్లోనే తీసుకున్నటువంటి అనేక బ్యాంకుల్లో తీసుకున్నటువంటి డబ్బులు దాదాపు 17,56,84,453 కోట్లు ఆయన అయితే అప్పుగా తీసుకున్నటువంటి సొమ్ము. అవి కాకుండా వివిధ వ్యక్తుల నుంచి, ఆయన తెలిసినటువంటి వ్యక్తుల నుంచి కావచ్చు, ఆయన ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, చుట్టాల దగ్గర నుంచి కావచ్చు, దాదాపు 46,70,00,000 రూపాయలు ఆయన బయట వ్యక్తుల ద్వారా లోన్లు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా దీనికి సంబంధించి క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి ఆయనే ఈసారి ఎలక్షన్స్ దగ్గరికి రావటం, ఎలక్షన్ కోడ్ రావటం, అవి కూడా ఎంతమంది అయితే లాస్ట్ ఇయర్ చేయించుకున్నారో క్రియాశీలక సభ్యత్వాల బీమాకు సంబంధించి అవి కూడా ఆయన సొంత డబ్బులతోనే కట్టడం జరిగింది. అలాగే ఇంకా అనేక విరాళాలు కావచ్చు, అలాగే కౌలు రైతులకు ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన కష్టపడి ఆయన సినిమాల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఇప్పుడైతే ఆయన ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు ఎన్ని కోట్లు అవుతాయో మనమే లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే 300 కుటుంబాలకి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున ఆయన ఇచ్చారు. అవి 30 కోట్లు అవుతుంది. అలాగే బీమాకి సంబంధించినవి ఇచ్చినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన సొంతగానే ఇచ్చారు తప్ప బయట ఎక్కడి నుంచి వచ్చినాయి కాదు. ఇకపోతే ఆయన ఈ 5 ఏళ్లలో ఇచ్చినటువంటి విరాళాలు కూడా ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు విరాళాలు సైనిక్ బోర్డుకి, కేంద్ర సైనిక్ బోర్డుకి అయితే ₹1,00,00,000 ఇచ్చారు. అలాగే పిఎం రిలీఫ్ ఫండ్కి ₹1,00,00,000 ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సహాయ నిధికి 50 లక్షలు ఇచ్చారు. తెలంగాణ సహాయ నిధికి 50 లక్షలు ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కి అయితే 30 లక్షల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ఈ హ్యూమన్ ఎక్సలెన్స్ అని చెప్పేసి దానికి 2 లక్షల రూపాయలు ఆయన విరాళం ఇవ్వడం జరిగింది. అయితే ఇవే కాకుండా ఇంకా అనేక సహాయాలు అయితే ఆయన చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీని ఇన్ని సంవత్సరాల పాటు నడపటం అనేది కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే ఫండ్స్ అనేవి సరిగ్గా రావు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా, నిజాయితీగా ₹1 అంటే మొన్న కూడా మనం చూసాం, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు అనేక మంది ఆశావాహులు టికెట్లు ఆశించి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వస్తామని చెప్పి దాదాపు 280 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికి చెక్కులు, డీడీలు పంపిస్తే అవన్నీ కూడా తిరిగి వెనక్కి పంపించేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన నిజాయితీకి ఒక అర్థం అని చెప్పచ్చు.
అది తీసేసుకుని హ్యాపీగా వాళ్ళకి టికెట్లు ఎన్ని కావాలంటే అని ఇవ్వడానికి చంద్రబాబు గారు కూడా రెడీగా ఉన్నారు. కానీ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీగా లేరు. ఎందుకంటే గెలిచే వ్యక్తులు కావాలి, ఆ గెలిచే వ్యక్తులు కూడా నిజాయితీ గల వాళ్ళు కావాలని చెప్పి ఆయన చాలా తక్కువ టైంలో వాళ్ళందరినీ వెతికి వాళ్ళకి సంబంధించి అన్ని డీటెయిల్స్ తీసుకుని ఈ 5 ఏళ్ల లోపు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఉపయోగపడతారా లేదా, ప్రజల తరపు నిలబడతారా లేదా అనేది ఆయన 1-2 సార్లు చెక్ చేసుకుని అయితే పంపించడం జరిగింది. రైట్. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది దగ్గర ఆయన డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టారు. అలాగే ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా రిలీజ్ చేసుకున్నారు జనసేన పార్టీకి సంబంధించి అఫీషియల్గా. అంటే ఎంత పారదర్శకంగా ఉన్నారనేది జనసేన పార్టీకి సంబంధించి జన సైనికులకి అలాగే ప్రజలకు కూడా చాలా క్లియర్గా తెలియాలని. కొన్ని వేల కోట్ల రూపాయలు 5 ఏళ్లలోనూ 10 ఏళ్లలోనూ ఎలా సంపాదించారన్నది మనం చూసాం. 2004 నుంచి 2014 లోపు ఈ 10 ఏళ్లలో అటు గతంలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కొడుకులు, పేపర్లు, టీవీలు ఇన్ని ఎలా పెట్టగలిగారు అనేది ఎవరికి తెలియని విషయం. అసలు అలాంటి చిట్కాలు ఏమన్నా చెప్తే మాలాంటి వాళ్ళు ఏమన్నా ₹1 పెడితే ₹10 అయిపోద్దేమో అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్లలో ఆయన సంపాదించింది అంతా, ప్రజలకు ఎంత పెట్టారు, ప్రతి రూపాయితో సహా వివరిస్తూ ఇలాంటి ఒక లెటర్ హెడ్ని రిలీజ్ చేయడం అనేది ఎవరు చేయనటువంటి సాహసం అని చెప్పచ్చు. ముఖ్యంగా ఇక్కడ విజయలక్ష్మి విఆర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది దగ్గర ఆయన డబ్బులు తీసుకున్నారని చెప్పాం కదా, పర్సనల్ లోన్స్. దానికి సంబంధించి ఇక్కడ 8 కోట్ల రూపాయలు అక్కడ తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అలాగే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తరఫున దాదాపు 6,35,00,000 పర్సనల్ లోన్ తీసుకున్నారు. అలాగే లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎంవీఆర్ఎస్ ప్రసాద్ గారి దగ్గర 3,50,00,000 తీసుకున్నారు. అలాగే యార్నేని నవీన్ గారు, అంటే మైత్రి మూవీస్ మేకర్స్ ఆయనకు సంబంధించి నవీన్ గారు ఉంటారు కదా, ఆయన దగ్గర దాదాపు 5,50,00,000 తీసుకున్నారు. అలాగే ఎం ప్రవీణ్ కుమార్ గారి దగ్గర 3 కోట్లు తీసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించి వాళ్ళ మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుంచి 3 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అలాగే యశ్వంత్ ఫైనాన్షియల్స్కి సంబంధించి 3 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అలాగే రాహుల్ గారి దగ్గర, రాహుల్ అని చెప్పి ఇంకొక పేరు ఉంది, ఆయన దగ్గర 2,80,00,000 తీసుకున్నారు. అలాగే ఎంవీఆర్ఎస్ ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన దగ్గర 2 కోట్లు తీసుకున్నారు. అలాగే కొణిదెల సురేఖ గారు, పవన్ కళ్యాణ్ గారికి తల్లిగా భావించేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి వైఫ్, ఆమె దగ్గర కూడా 2 కోట్ల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకున్నట్టుగా అయితే కూడా చూపించారు. అలాగే ఇంకా కోటమిరెడ్డి సాహిత్యారెడ్డి అని చెప్పేసి ఆమె దగ్గర 50,00,000 తీసుకున్నారు. అలాగే లింగారెడ్డి లలిత అని చెప్పేసి అక్కడ 50,00,000 తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే దయాకర్ అనే దగ్గర ఆయన దగ్గర 45,00,000 తీసుకున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ దగ్గర 10,00,000 రూపాయలు ఆయన తీసుకోవడం జరిగింది. దాదాపు ఇవన్నీ కూడా 46,70,00,000 రూపాయలు అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఆయనకి సంబంధించి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ 114 కోట్ల సంపాదనలో ఆయన హ్యాపీగా చెప్పాలంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది మీరు యావరేజ్గా చూసుకుంటే ఆయనకి 21 కోట్లు, అంటే సంవత్సరానికి 20 కోట్ల పైన ఆయన సంపాదిస్తున్నారు. అది కూడా ఓన్లీ 1-2 సినిమాలు తీస్తే. అదే కనుక ఆయన అద్భుతంగా సినిమాల్లో చేసుకుంటే పాన్ ఇండియా స్టార్గా అయ్యే అవకాశాలు ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న అందరూ కూడా, మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా లెవెల్కి వెళ్తుంటే ఈయన మాత్రం అవన్నీ వదిలేసి ప్రజలతో వచ్చి ఇక్కడ ఆయన తిట్టించుకోవడం, ఆయన ఫ్యామిలీని తిట్టించుకోవడం, ఆయన పిల్లల్ని తిట్టించుకునే పనిలో ఈయన ఉన్నారు. ఎందుకోసం అంటే కేవలం ప్రజల కోసమే ఆయన ఆఖరికి ఎలక్షన్స్లో కూడా అన్నీ తగ్గి ఆయనకి 40 స్థానాలకు పైగానే పోటీ చేయగల కెపాసిటీ ఉండి, నాయకులు ఉండి, కేడర్ ఉండి, అన్నీ ఉండి కూడా లేదు. మనం అంతమందిని తీసుకుని అడవడి చేసే కన్నా ఒకవేళ ఒక ఛాన్స్ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈసారి తీసుకున్న సీట్లని 100% గెలవాలి అని చెప్పి 100% స్ట్రైక్ రేట్ ఏదైతే అనుకున్నారో ఆ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని, అందులోనూ నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏరి కోరి మనం వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఈ 21 మందిలో పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ చదువుకున్నారు అనుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళందరూ కూడా వెల్ ఎగ్జిక్యూటెడ్ పర్సన్స్ తప్ప ఎవ్వరు కూడా తక్కువ స్థాయిలో లేరు. అటు రాజోలు కానీ, పి గన్నవరం కానీ, అటు అక్కడ మన నెల్లిమర్ల కావచ్చు, వీళ్ళందరూ కూడా చదువుకున్న వ్యక్తులే కనిపిస్తారు. ఎవరు అసలు 10th లేదంటే 5th క్లాస్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే అన్ఎగ్జిక్యూటెడ్ అని తప్పుగా అనుకోకూడదు, కానీ
వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు అంత హుందాగా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తుల్ని ఈసారి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించడం కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతూ ఆయన సొంత డబ్బులతో పార్టీని దాదాపు 10 ఏళ్ళు నడుపుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రజల ముందుకి మరొక్కసారి రేపు 13వ తారీఖు ఎలక్షన్స్కి రాబోతున్నారు. ఆయన ఈరోజు నామినేషన్ వేసి ఒక పెద్ద పండుగనైతే పిఠాపురంలో జరుపుకున్నారు. ఇది సక్సెస్ అయ్యి ఆయన కనుక అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి వ్యక్తులు రేపు అసెంబ్లీలోనూ చట్టసభల్లో ఇలాంటి వ్యక్తులను, నిజాయితీ గల వ్యక్తులకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలను కూడా కోరుకోవటం.